ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో పేజ్ మేకర్ అంటే ఏమిటి, పేజ్ మేకర్ని ఎలా ఓపెన్ చేయాలి, మరి పేజ్ మేకర్ ఎందుకు యూజ్ అవుతుందో తెలుసుకున్నారు కదా. ఈ క్లాస్లో మనము పేజ్ మేకర్లో ఈ టూల్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తం 14 టూల్స్ ఉంటాయండి. ఈ 14 టూల్స్ గురించి తెలుసుకుందాం. ఈ 14 టూల్స్ గురించి తెలుసుకునే ముందుగా నేను మీకు కొన్ని షార్ట్ కట్స్ ఇస్తాను, వాటి గురించి చెప్తాను. అవి ముందు ఒకసారి రాసుకునేసి ప్రాక్టీస్ చేయండి. జూమ్ ఇన్, దీనికి షార్ట్ కట్ Ctrl+, అండి. జూమ్ అవుట్, Ctrl-, ఫిట్ ఇన్ విండో, కంట్రోల్, ఇది 0 అండి, ఓ కాదు. ఇది కాకుండా జూమ్ టు 50%, Ctrl-5, జూమ్ టు 75%, Ctrl-7, జూమ్ టు 100%. దీన్ని ఇంకొక పేరు ఏమంటారంటే యాక్చువల్ సైజ్ అని కూడా అంటారు. దీనికి షార్ట్ కట్ Ctrl-1, జూమ్ టు 200%, Ctrl-2, జూమ్ టు 400%. ఇది ఏంటండి ఈ జూమ్ అనేది? దీనికి షార్ట్ కట్ Ctrl-4. మరి పేజ్ మేకర్ మన ఎందుకు మనకు వస్తుంది? డిజైనింగ్. ఇక్కడ యాడ్స్ మేక్ చేసుకోవచ్చు, యాడ్స్ డిజైన్ చేసుకోవచ్చు. వెడ్డింగ్ కార్డ్స్, ఐడి కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ఒక చిన్న పిక్చర్ మీద వర్క్ చేయాలి, లేదా చిన్న యాడ్ మీద వర్క్ చేయాలి. ఆ పర్టికులర్ యాడ్ ఏం చేసుకోవచ్చు అంటే మీరు జూమ్ చేసుకోవచ్చు. ఓకే, జూమ్ ఇన్ Ctrl+, జూమ్ అవుట్ Ctrl-, ఫిట్ ఇన్ విండో Ctrl-0, జూమ్ టు 50%. ఎందుకంటే ఈ జూమ్ అనేది, ఈ పేజ్ మేకర్ అనేది డిజైనింగ్ సాఫ్ట్వేర్ అండి. మనము ఎప్పుడైనా ఒక చిన్న యాడ్ మీద వర్క్ చేయాలి, ఒక చిన్న పిక్చర్స్ మీద వర్క్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే మన అవసరాన్ని బట్టి ఒక పర్టికులర్ మన పేజ్ని ఏం చేసుకోవచ్చు, జూమ్ చేసుకోవచ్చు, లేదా తగ్గించుకోవచ్చు. ఓకేనా? మరి ఎలా చూద్దామా? చూడండి ఇక్కడ. మరి జూమ్ ఇన్ అంటే ఏంటి? Ctrl+, జూమ్ ఇన్ అంటే అవుతుంది, పేజీ జూమ్ అవుతుంది కదా. Ctrl+, జూమ్ ఇన్. అదే Ctrl- అంటే జూమ్ అవుట్. పేజీని ఏం చేసుకోవచ్చు, జూమ్ తగ్గించుకోవచ్చు. దీన్ని జూమ్ అవుట్ అంటారు. పెద్ద చేయడానే ఉంటారు జూమ్ ఇన్ అంటారు, చిన్న చేయడానే ఉంటారు జూమ్ అవుట్ అంటారు. ఇది కాకుండా మీరు Ctrl-0 కొడితే ఏమవుతుందంటే మన పేజ్ అనేది, ఈ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ విండో అంటారు, విండోలో ఫిట్ అయిపోతుందండి. ఒక పిక్చర్ చిన్నదిగా ఉంది. ఇప్పుడు Ctrl-0 కొట్టండి, ఏమైంది? మన పేజ్ అనేది విండోకి ఫిట్ అయిపోయింది కదా, అంటే మీ స్క్రీన్ ఫిట్ అయిపోయింది కదా. అదే ఒకవేళ కొంచెం పెద్దదైనా కూడా పేజ్ పెద్దదిగా ఉంది. ఇప్పుడు Ctrl-0 కొట్టండి, ఏమైంది? మన పేజ్ అనేది మన స్క్రీన్ సైజ్ ఏదైతే ఉందో దానికి సెట్ అయిపోతుంది, దానిలో ఫిట్ అయిపోతుంది. ఓకేనా? ఇది కాకుండా జూమ్ టు 50%, దీనికి షార్ట్ కట్ Ctrl-5, జూమ్ టు 75%, Ctrl-7 కొడితే పేజ్ అనేది 75% సైజులోకి వస్తుంది. జూమ్ టు 100%, దీన్ని యాక్చువల్ సైజ్ అని కూడా అంటారు. దానికి షార్ట్ కట్ ఏంది? Ctrl-1, జూమ్ టు 200%, దానికి షార్ట్ కట్ ఏంది? Ctrl-2, జూమ్ టు 400%, దానికి షార్ట్ కట్ Ctrl-4 అండి. ఇదొకటి మీరు తెలుసుకోవాల్సింది. ఎప్పుడైనా మన పేజ్ మేకర్లో ఏదైనా ఒక యాడ్ మీద లేదా ఒక డిజైన్ చేసేటప్పుడు మన పేజ్ని మూవ్ చేయాలంటే ఏం చేయాలి? దానికి హ్యాండ్ కావాలంటే ఇక్కడ ఆల్ట్ బటన్ నొక్కి పెట్టి, ఇది చూడండి, ఇక్కడ హ్యాండ్ ఆల్ట్ బటన్ నొక్కి పెట్టండి. ఆల్ట్ బటన్ నొక్కి పెట్టి మౌస్ లెఫ్ట్ బటన్ నొక్కి పెట్టండి. ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి మౌస్ లెఫ్ట్ బటన్ నొక్కి పెట్టండి. ఏమొచ్చింది? ఇక్కడ హ్యాండ్ వచ్చింది కదా. ఇప్పుడు మౌస్తో ఏం చేసుకోవచ్చు? పేజ్ని మూవ్ చేసుకోవచ్చు. పేజ్ మేకర్లో మనం ఏదైనా ఒక డిజైన్ చేయాలంటే, పేజ్ని మూవ్ చేయాలంటే మనకి ఏం కావాలి? హ్యాండ్ కావాలంటే ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే అవుతుందంటే హ్యాండ్ వస్తుంది. ఇలాగా ఏం చేసుకోవచ్చు, పేజీని
మనం మూవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే పేజ్ మేకర్లో న్యూ పేజ్ తీసుకోగానే న్యూ పేజ్ తీసుకుంటున్నాం కదా, ఈ పేజ్ అనేది ఫిట్ ఇన్ విండోలో ఉంటుంది. ఫస్ట్ మీరు ఏదైనా దీని మీద ఉన్న పేజ్ మీద వర్క్ చేయాలంటే దీన్ని యాక్చువల్ సైజ్లోకి మార్చుకోండి. ఇప్పుడు Ctrl+1 కొడితే చాలు, Ctrl+1 కొడితే ఇది యాక్చువల్ సైజ్లోకి వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేసుకోవచ్చు, దీని మీద వర్క్ చేసుకోవచ్చు. చూద్దామా ఫ్రెండ్స్, మనకి ఈ మొత్తం 14 టూల్స్ ఉంటాయి. ఈ 14 టూల్స్ గురించి నేను నిదానంగా చెప్పుకుంటూ వస్తాను, వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి ఈ క్లాసులో. దీన్ని మూవ్ టూల్ అంటారండి, లేదా దీన్ని సెలక్షన్ టూల్ అని కూడా అంటారు. ఈ సెలక్షన్ టూల్ ఎందుకు పనికి వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ పిక్చర్ సెలక్షన్ ఉందా లేదా? సెలక్షన్లో లేదండి. ఇప్పుడు ఒక పర్టికులర్ పిక్చర్ సెలెక్ట్ చేయాలంటే చూడండి, జస్ట్ మూవ్ టూల్ లేదా దీన్ని సెలక్షన్ టూల్ అనుకుంటారు. దీన్ని క్లిక్ చేయండి, మౌస్తో చూడండి ఈ లైన్ జస్ట్ క్లిక్ చేసి చూడండి సెలెక్ట్ అయింది కదా. లేదు ఏదైనా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలంటే, లేదు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ దాని విడ్త్ లేదా హైట్ దాని సైజ్ని పెంచాలి తగ్గించాలన్నా, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలన్నా మనకి ఏ టూల్ పనికి వస్తుంది? మూవ్ టూల్. ఈ మూవ్ టూల్ లేదా దీన్ని సెలక్షన్ టూల్ అని కూడా అంటారండి. అర్థమైంది కదా ఎందుకు పనికొస్తుంది? ఇది పిక్చర్ని సెలెక్ట్ చేయడానికి, ఒక పర్టికులర్ పిక్చర్ సైజ్ పెంచేదానికి, అంటే సైజ్ మార్చేదాని కోసంగా, పెంచేదానికి తగ్గించేదానికి, ఆ పర్టికులర్ పిక్చర్ని మూవ్ చేసేదాని కోసంగా ఈ సెలక్షన్ టూల్ అనేది పనికొస్తుంది. చూడండి ఫ్రెండ్స్, దీన్ని రొటేటింగ్ టూల్ అంటారండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏమంటారు దీన్ని? రొటేటింగ్ టూల్. చూడండి ఈ టూల్ ఎందుకు పనికొస్తుంది? ఈ పిక్చర్ ఉంది, ఈ పిక్చర్ని ఏం చేసుకోవచ్చు? ఈ ఆబ్జెక్ట్ని రొటేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మౌస్ పాయింట్ ఎలా ఉంది? స్టార్ లాగా కనిపిస్తుంది కదా, దీన్ని పివోట్ అంటారండి. ఈ పివోట్ మీన్ ఇస్ సెంటర్ పాయింట్. మీరు ఇక్కడ పెడితే ఇది సెంటర్ పాయింట్ అవుతుంది, ఇక్కడ పెడితే ఇది సెంటర్ అవుతుంది, లేదు ఇక్కడ పెడితే ఇది సెంటర్ అవుతుంది. మీరు పర్టికులర్ పాయింట్లో పెట్టి నొక్కి పెట్టి సైడ్కి లాగండి. ఒక లైన్ వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేసుకోవచ్చు? మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టేదా? చూడండి ఇక్కడ పెడుతున్నాను, నొక్కి పెట్టి చూడండి ఇలా పిక్చర్ని ఏం చేసుకోవచ్చు? రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టేదా? సైడ్ బయట కూడా, అంటే ఆబ్జెక్ట్ అవుట్ సైడ్లో కూడా పెట్టి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని ఏం చేసుకోవచ్చు? మీరు రొటేట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? దీన్ని రొటేటింగ్ టూల్ అంటారండి. దీన్ని ఏమంటారంటే ఆబ్లిక్ లైన్ అంటారండి. ఏమంటారు దీన్ని? ఆబ్లిక్ లైన్. ఈ లైన్ టూల్ లేదా దీన్ని లైన్ టూల్ అంటారు. దీన్ని ఏం చేసుకోవచ్చు? లైన్స్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ స్ట్రైట్ లైన్స్ గీయాలంటే ఏం చేయాలి? షిఫ్ట్ నొక్కి పెట్టి డ్రా చేయాలి. అదే షిఫ్ట్ వదిలేస్తే కీబోర్డ్లో షిఫ్ట్ బటన్ వదిలేస్తే ఫ్రీగా మీకు లైన్స్ ఎలా కావాలంటే అలా గీసుకోవచ్చు అండి. అదే ఒకవేళ స్ట్రైట్ లైన్స్ కావాలంటే ఏం చేయాలి? షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి డ్రా చేసుకోవాలి. షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి 45 డిగ్రీస్లో ఏ సైడ్లో కావాలంటే ఆ సైడ్లో లైన్స్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది అర్థమైంది కదా ఈ లైన్ గురించి. దీన్ని స్ట్రైట్ లైన్ అంటారండి. ఏమంటారు దీన్ని? స్ట్రైట్ లైన్. మనకి షిఫ్ట్తో సంబంధం లేకుండా, అవసరం లేకుండా ఒకవేళ స్ట్రైట్ లైన్స్ గీయాలంటే అది కూడా 45 డిగ్రీస్ యాంగిల్లో ఏ సైడ్లో కావాలంటే ఆ సైడ్లో మీరు లైన్స్ని గీసుకోవచ్చు. దీన్ని రెక్టాంగిల్ టూల్ అంటారండి. అంటే దీన్ని రెక్టాంగిల్ టూల్. దీంతో ఏం తీసుకోవచ్చు? రెక్టాంగిల్స్ గీసుకోవచ్చు. ఒకవేళ స్క్వేర్స్ గీసుకోవాలంటే షిఫ్ట్ బటన్ నొక్కి పెట్టి డ్రా చేయండి. చూడండి నేను షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసుకున్నానండి. షిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే 4 భుజాలు సమానంగా ఈక్వల్గా వస్తాయి. అదే షిఫ్ట్ వదిలేస్తే మీరు ఎలా కావాలంటే అలా గీసుకోవచ్చు. అదే షిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే స్క్వేర్స్ మాత్రం వస్తాయండి. చూడండి అదే దీని డబుల్ క్లిక్ చేద్దామా? డబుల్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఏమొచ్చింది? ఇది ఒకటి ఈ రెక్టాంగిల్తో డైరెక్ట్గా పిక్చర్స్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఆ రౌండెడ్ కార్నర్స్ కావాలంటే దీని మీద డబుల్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ రౌండెడ్ కార్నర్స్ వచ్చినాయి కదా, ఇందులో మీకు కావాల్సిన ఏ రౌండెడ్ కార్నర్స్ కావాలంటే ఏ పాయింట్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసి ఓకే కొట్టి ఇప్పుడు డ్రా చేయండి. మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి. అర్థమవుతుంది ఫ్రెండ్స్?
దీని తర్వాత దీన్ని ఎలిప్స్ అంటారండి. ఏమంటారు దీన్ని? ఎలిప్స్, ఏదో ఓవెల్ అంటారు. దీంతో ఏం చేసుకోవచ్చు? ఒకటి ఓవెల్స్ తీసుకోవచ్చు, లేదా షిఫ్ట్ నొక్కిపెట్టి ఎలా వస్తుంది చూడండి. నేను షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసుకున్నానండి. షిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే సర్కిల్స్ వస్తాయి. అదే షిఫ్ట్ వదిలేస్తే ఓవెల్స్ వస్తాయి. నెక్స్ట్ దీన్ని పోలీగాన్ టూల్ అంటారండి. పాలీగాన్, తెలుగులో బహుభుజి. దీన్ని క్లిక్ చేయండి, డ్రా చేయండి. మొత్తం ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి? 1 2 3 4 5 6 ఉన్నాయి. కావాలంటే దీని మీద డబుల్ క్లిక్ చేసి చూడండి ఏమొచ్చింది? పాలిగాన్ సెట్టింగ్స్ ఆప్షన్ వచ్చింది కదా డైలాగ్ బాక్స్. ఇందులో మొత్తం ఎన్ని సైడ్స్ అంటే ఈ నెంబర్ ఆఫ్ సైడ్స్ని తగ్గించుకోవచ్చు. చూడు ఎన్ని ఇచ్చాను? 5 ఇచ్చాను. ఇప్పుడు డ్రా చేయి. మేము మళ్ళీ డబుల్ క్లిక్ చేయి. ఇక్కడ ఏం చేసుకోవచ్చు? మీకు ఎన్ని సైడ్స్ కావాలంటే అన్ని సైడ్స్ని ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. లేదండి ఇక్కడ వచ్చేసి చూడండి ఈ సైడ్స్ని కూడా అదో ఈ బార్ కదా, ఈ స్క్రోల్ బార్ని సైడ్స్ పెరుగుతున్నాయా, ఇలా నెంబర్ ఆఫ్ సైడ్స్ పెంచుకోవచ్చు. కింద దీన్ని ఏమంటారంటే స్టార్ ఇన్సెట్ అంటారండి. సో దీని ద్వారా మన పిక్చర్ని స్టార్ లాగా మార్చుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఏమంటారు? స్టార్ ఇన్సెట్ అంటారు. ఈ పాలీగాన్ టూల్ ద్వారా ఏం చేసుకోవచ్చు? పిక్చర్ని డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ దీని నెంబర్ ఆఫ్ సైడ్స్ కానీ దీన్ని స్టార్లోకి మార్చాలన్నా దీన్ని డబుల్ క్లిక్ చేసి మార్చుకోవచ్చు. లేదా ఈ పాలీగాన్ టూల్ ద్వారా డ్రాగ్ చేస్తూ డ్రా చేయవచ్చు. లేదండి ఇలా పాలీగాన్ టూల్ తీసుకునేసి జస్ట్ అక్కడ చూడండి, జస్ట్ పాయింట్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇలా క్లిక్ చేస్తూ కూడా ఏం చేసుకోవచ్చు? పిక్చర్ని డ్రా చేయవచ్చు. చెప్పేది అర్థమవుతుందా? ఇంకొకసారి చెప్తాను చూడండి. ఈ పాలీగాన్ టూల్ ద్వారా ఏం చేసుకోవచ్చు? మీరు ఇలా డ్రాగ్ చేస్తూ పిక్చర్ని డ్రా చేయవచ్చు. లేదా ఈ పాలీగాన్ టూల్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేస్తూ కూడా ఇలా కనిపిస్తుందా? నెక్స్ట్ పాయింట్ ఇక్కడ పెట్టేదా? ఇలా పాయింట్స్ క్లిక్ చేస్తూ కూడా పిక్చర్ని ఏం చేసుకోవచ్చు? డ్రా చేసుకోవచ్చు. మరియు ఈ పాలీగాన్ టూల్ ద్వారా మీరు ఏ పిక్చర్ని డ్రా చేసినా, ఇప్పుడు ఒక పిక్చర్ పాలీగాన్ టూల్ నుంచి చూసుకుని ఈ పర్టికులర్ పిక్చర్ని డ్రా చేశాను. ఇప్పుడు మూవ్ టూల్ తీసుకోండి, చూడండి ఈ పాలీగాన్ టూల్ సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఎలా ఉంది? పాయింట్స్ వచ్చినాయి కదా. చూడు ఒకసారి మళ్ళీ పక్కన క్లిక్ చేస్తున్నాను, సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు పాయింట్స్ చూడండి ఇక్కడ. ఈ పాయింట్స్ని రీసైజింగ్ బటన్స్ అంటారు. వీటి నుంచి మీరు ప్రస్తుతానికి పట్టించుకోవద్దు. ఈ లైన్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఏమొచ్చినాయి చూడు, ఈ పాయింట్స్ని చూడు ఏం చేసుకోవచ్చు? కొత్తగా వీటిని ఏమంటారంటే యాంకర్ పాయింట్స్ అంటారండి. వీటిని ఏమంటారు? యాంకర్ పాయింట్స్ అంటారు. కరెక్ట్గా న్యూ యాంకర్ పాయింట్స్ జస్ట్ క్లిక్ చేయగా లైన్ మీద క్లిక్ చేస్తే యాంకర్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ ఏం చేసుకోవచ్చు? పిక్చర్ షేప్ మార్చుకోవచ్చు. చూడండి సో మీరు పాలీగాన్ టూల్ ద్వారా మీరు ఏ పిక్చర్ని డ్రా చేసినా దాన్ని ఏం చేసుకోవచ్చు? మీరు ఈ మూవ్ టూల్తో లేదా ఈ సెలెక్షన్ టూల్ని యూజ్ చేసుకుని దీన్ని డబుల్ క్లిక్ చేసి ఈ షేప్ని మళ్ళీ తిరిగి రీషేప్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ముందు క్లాస్లో ఇంకా బాగా మీకు చెప్తానండి. దీని తర్వాత వీటిని ఫ్రేమ్స్ అంటారండి. వీటిని ఏమంటారు? ఇది రెక్టాంగిల్ ఫ్రేమ్, ఇది ఎలిప్టికల్ ఫ్రేమ్, దీన్ని పోలీగోనల్ ఫ్రేమ్ అంటారు. వీటి గురించి తెలుసుకునే ముందుగా మీరు ఇప్పుడు ఫైల్లోని ఒక ఆప్షన్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు న్యూ అంటే కొత్త పేజ్ వస్తుందండి, ఓపెన్ అంటే ఆల్రెడీ సేవ్ చేస్తున్న పేజెస్ అంటే ఓపెన్ అవుతాయి. ఇది కాకుండా ఇక్కడ ఏముంది? ప్లేస్ ఉంది కదా. మరి ప్లేస్ అనేది ఎందుకు తెలుసా మీకు? ప్లేస్ మన ఈ పేజ్ మేకర్లో ఏదైనా ఒక డిజైన్ చేసేటప్పుడు మనకి పిక్చర్స్ కావాలంటే ఆ పిక్చర్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఈ ప్లేస్ అనేది యూజ్ అవుతుంది. చూడండి, ప్లేస్ ఇట్ ఈస్ యూజ్ టు ఇంపోర్ట్ ద పిక్చర్స్. ఇక్కడ ఏమైనా పిక్చర్స్ ఉన్నాయి చూద్దామా?
ఎస్ ఇమేజెస్ అని ఫోటో ఉంది కదా. చూడండి ఆ పర్టికులర్ ఇమేజ్ ఎక్కడికి వస్తుంది, మౌస్లోకి వస్తుంది. వీటిని ఫ్రేమ్ టూల్స్ అంటారండి. ఒక్క సెకండ్. వీటిని ఏమంటారు, ఫ్రేమ్స్ అంటారండి. వాస్తవంగా ఫ్రేమ్స్ ఎవరు పెడతారండి, మీకు తెలుసు కదా, మన ఫొటోస్, మన పెద్దవాళ్ళకి అంటే మన ఫొటోస్కి ఫ్రేమ్స్ కట్టుకుంటాం. అదేవిధంగా వీటినే ఫ్రేమ్స్ అంటారు. ఇందులో దీన్ని ఏమంటారంటే రెక్టాంగిల్ ఫ్రేమ్ అంటారు, దీన్ని ఎలిప్టికల్ ఫ్రేమ్ అంటారు, దీన్ని పోలీగోనల్ ఫ్రేమ్ అంటారు. ఈ ఫ్రేమ్స్ లోపల పిక్చర్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రేమ్స్ గురించి తెలుసుకునే ముందుగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిన టాపిక్ ఒకటి ఉందండి. దీని ఫైల్ మెనూలో ఇక్కడ కనిపిస్తుంది కదా, ప్లేస్. ఏంటిది, ప్లేస్. మరి ప్లేస్ ఎందుకండి, మన పేజీ మేకర్లోకి ఎప్పుడైనా ఇప్పుడు మన సిస్టమ్ లోపల ఉన్న పిక్చర్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఈ ప్లేస్ అనేది యూజ్ అవుతుంది. చూడండి, దీన్ని క్లిక్ చేయండి. ఇట్స్ అ ప్లేస్ డైలాగ్ బాక్స్. ఇప్పుడు పిక్చర్స్ ఏ ఫోటోలో ఉన్నాయో ఆ పర్టిక్యులర్ ఫోటోలోకి వెళ్ళి మీరు పిక్చర్స్ ఏం చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ చూడండి, ఇక్కడ పిక్చర్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి మౌస్ పాయింట్ ఎలా మారిందో. ఇప్పుడు మౌస్ పాయింట్లో పిక్చర్ ఉంటుంది, జస్ట్ డైరెక్ట్గా జస్ట్ క్లిక్ చేయండి మీరు మౌస్ని, పిక్చర్ వచ్చింది కదా. చూడండి, ఇంకొకసారి మీకు చెప్తాను. ఫైల్, ప్లేస్, ఫైల్ లోపల ప్లేస్. ఇది పిక్చర్స్ని ఇంపోర్ట్ చేసుకునే దానికోసం ఇది పనికొస్తుందండి. దీన్ని క్లిక్ చేసి మీ పిక్చర్స్ ఏ ఫోల్డర్లో అయితే ఉన్నాయో ఆ పర్టికులర్ ఫోల్డర్లోకి వెళ్ళి మీకు కావాల్సిన పర్టికులర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఓపెన్ క్లిక్ చేయండి. ఇప్పుడు పిక్చర్ ఎక్కడికి వస్తుంది, మౌస్లోకి వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ క్లిక్ చేయండి. మరి పిక్చర్ క్వాలిటీ బాగుందా, మరి పిక్చర్ క్వాలిటీ మార్చాలంటే చూడండి, షార్ట్ కట్ ఇస్తాను, అది కూడా రాసుకోండి. ఇంప్రూవ్ ద క్లారిటీ ఆఫ్ ఇమేజ్. మీరు ఫస్ట్ కంట్రోల్ K కొట్టండి. అక్కడ సెలెక్ట్ హైడ్. చూడండి, కంట్రోల్ K కొట్టేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఏదన్నా ఒక పిక్చర్ దాని యొక్క క్వాలిటీ పెరగాలంటే ముందు ఏం కొట్టాలి, కంట్రోల్ K ప్రెస్ చేయండి. కంట్రోల్ K. చూడండి, ఇక్కడ ఏముంది, గ్రే అవుట్ ఉంది కదా, కింద ఏముంది స్టాండర్డ్, కింద హైయర్ రెజల్యూషన్ కదా, దీన్ని క్లిక్ చేయండి. క్వాలిటీ పెరిగిందా. మళ్ళీ తిరిగి కంట్రోల్ K కొట్టండి, గ్రే అవుట్ అండి. మరి పిక్చర్ ఎలా మారిపోయింది, ఇలాగ మొత్తం ఎగిరిపోతుందండి. మళ్ళీ కంట్రోల్ K కొట్టండి. చెప్పేది అర్థమవుతుంది కదా. ఒక డాక్యుమెంట్లో పేజ్ మేకర్లో ఒక డాక్యుమెంట్ అని కూడా పబ్లికేషన్ అనాలి. ఒక పబ్లికేషన్లో ఒకసారి ఈ హై రెజల్యూషన్ ఆన్ చేస్తే మీరు ఎన్ని పిక్చర్స్ని ఓపెన్ చేసినా కూడా ఇదే రెజల్యూషన్తో ఉంటాయండి, క్వాలిటీతో ఉంటాయి. ఓకే ఫ్రెండ్, ప్లేస్ అంటే అర్థమైంది కదా. ప్లేస్ ఎందుకు, పిక్చర్ని ఇంపోర్ట్ చేసే దానికోసంగా. ప్లేస్ అంటే పిక్చర్స్ ఎక్కడికి వస్తాయండి, పిక్చర్స్ పేజీ మీదకి వస్తాయి. అలా కాకుండా మీరు కానీ ఈ ఫ్రేమ్స్లో ఏదో ఒక ఫ్రేమ్ తీసుకోండి. ఎలిప్టికల్ ఫ్రేమ్ తీసుకుంటున్నాను. ఈ ఎలిప్టికల్ ఫ్రేమ్ సెలెక్షన్ ఉందా, సెలెక్షన్ లేదు కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫ్రేమ్ లోపలికి వెళ్ళి ఫైల్లోకి వెళ్ళి
మరి పిక్చర్ ఎక్కడికి వచ్చింది? ఫ్రేమ్ లోపలికి వచ్చింది కదా. ప్లేస్ అంటే మీ పిక్చర్ పేజ్ మీదకి వస్తుంది. అదే ఏదన్నా ఒక ఫ్రేమ్ని సెలెక్ట్ చేసి ప్లేస్ అంటే ఆ పర్టికులర్ పిక్చర్ ఫ్రేమ్ లోపలికి వస్తుందండి. ఇప్పుడు ఫ్రేమ్ లోపల పిక్చర్ ఉంది కదా, దీన్ని కరెక్ట్గా సెట్ చేయాలంటే దీన్ని క్రాప్ టూల్ అంటారు. ఈ క్రాప్ టూల్ని తీసుకునేసి పిక్చర్ని కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. చెప్పేది అర్థమవుతుందా? ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మీరు వచ్చేసి మరి మూవ్ టూల్ అంటే ఏంటి, రొటేటింగ్ టూలు, ఆబ్లిక్ లైన్, మరి స్ట్రైట్ లైన్, రెక్టాంగిల్ టూలు, ఎలిప్టికల్ టూలు, పోలిగోనల్ టూలు మరియు ఈ ఫ్రేమ్స్ గురించి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ క్లాస్లో ఈ ఫ్రేమ్స్ గురించి ఇంకా బాగా నేర్చుకుంటాను. అట్ ద సేమ్ టైం ఈ క్రాప్ టూల్ గురించి కూడా, క్రాప్ టూల్ మరియు టెక్స్ట్ టూల్ గురించి నేర్చుకుంటాను ఫ్రెండ్స్. బాయ్.